ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. A2 సుభాష్కు ఉరిశిక్ష విధించింది కోర్టు. కేసులో మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించింది. 6 ఏళ్లకు పైగా విచారణ కొనసాగింది. కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి స్పందించారు. ప్రణయ్ హత్య తర్వాత మేము చాలా కోల్పోయామన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామన్నారు బాలస్వామి. శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని, ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని బాలస్వామి ఆకాంక్షించారు. తన కొడుకు లేని బాధ ఎవరూ తీర్చలేరంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి భావోద్వేగానికి లోనయ్యారు. చంపుకోవడం అనేది కరెక్ట్ కాదన్నారు బాలస్వామి. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు.